హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బేసిక్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వాసన్. గైస్, ఈరోజు వీడియోలో నేనేంటంటే మనము పవర్ పాయింట్లో క్విజ్ టెంప్లెట్ ఎలా తయారు చేయాలి అనేది అయితే నేనైతే చెప్తాను. ఒకసారి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు చూడండి, నేనైతే పవర్ పాయింట్ అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, మనకు బ్లాంక్ డాక్యుమెంట్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మనం డిలీట్ చేసేద్దాం. మొత్తం సెలెక్ట్ చేసుకుంటే వన్స్ మొత్తం కనుక సెలెక్ట్ చేసుకుని డిలీట్ కనుక కొట్టామంటే ఆటోమేటిక్గా డిలీట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము డిజైన్లోకి వెళ్ళాలి. డిజైన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు స్లైడ్ సైజ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఏ సైజ్ కావాలని, ఇప్పుడు స్టాండర్డ్ ఏమో 4:3 ఉంది, తర్వాత వైడ్ స్క్రీన్ ఏమో 16:9 ఉంది. ఈ కస్టమ్ స్లైడ్ ఉంది కదా, దీని మీదకి వెళ్ళారంటే ఆటోమేటిక్గా మీకు దీనిలో ఉన్న సైజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఎన్ని సైజులైనా ఉన్నాయి, అవైలబుల్లో ఉంటాయి అనమాట. ఇవన్నీ మనం ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. నేనంటే 16:9 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ల్యాండ్స్కేప్ ఇలానే ఉంచుతా, ఓకే చేస్తున్నా. ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు 16:9 అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు చూడండి, దీనికి బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అనుకుంటే మనము జస్ట్ మనం ఏం చేయాలంటే కర్సర్ని దీని మీద పెట్టి మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చేది ఇక్కడ ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఈ ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ మీద కనుక క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కలర్స్ అనేది కొన్ని అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏ కలర్ కావాలనేది ఇక్కడ కలర్ అని కనిపిస్తుందా, ఏ కలర్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దాని మీద కనుక క్లిక్ చేసామంటే ఇక్కడ చూడండి, మీకు కలర్ అయితే డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి. నేనేదో ఒక కలర్ అయితే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని ట్రాన్స్పరెన్సీ మనకి ఇదే సేమ్ ఉంటే సరిపోతుందా, లేకపోతే దాన్ని ఏమన్నా తగ్గిద్దామా, అంటే లైట్ కలర్ అట్లా చేయొచ్చా అనేది. ఇక్కడ చూడండి, ట్రాన్స్పరెన్సీ మీదకి వెళ్తే కొంచెం లైట్ అవుతుంది కదా. ఓకే, నేనైతే కొంచెం లైట్ చేసి ఉంచాను. ఇప్పుడు మనం దీంట్లో క్విజ్ టెంప్లెట్ అనేది తయారు చేయాలి. ఎలా, ఇప్పుడు చూడండి, నాకు ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఇక్కడ చూసాను తీసేసాను. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్ అని కనిపిస్తుందా మీకు, ఇన్సర్ట్ మీదకి వెళ్ళండి. ఇన్సర్ట్ మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ మనం చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే ఇక్కడ షేప్స్ అని కనిపిస్తుందా, ఈ షేప్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ షేప్స్ అయితే మీకు అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేను ఒక షేప్ అయితే తీసుకొని మీకైతే చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఒక షేప్ అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు సపోజ్ ఈ షేప్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఈ షేప్ అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ట్రాక్ చేయాలి దాన్ని. ఇక్కడ చేయండి, డ్రాగ్ చేసామంటే మనకు ఆ షేప్ అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ షేప్ ఇలానే ఉంచుకోవచ్చు, లేదంటే కొంచెం చేంజెస్ అయినా చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనం దీని మీద ఆల్రెడీ సెలెక్ట్ అయింది కదా, దీని సెలెక్ట్ అయింది కదా. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ 2 డాట్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ 2 డాట్స్ కనిపిస్తున్నాయి. ఇందులో ఈ సెకండ్ డాట్ని కనుక పట్టుకొని మనం కొంచెం కనుక డ్రాగ్ చేసామంటే చూడండి, మనకు సైజ్ అయితే చేంజ్ అయింది. అలాగే దీన్ని కనుక మనం పట్టుకొని కొంచెం డ్రాగ్ చేసామంటే ఆల్రెడీ సైజ్ అయితే, అంటే దాని షేప్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏంటంటే దీని బార్డర్ అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా అనంటే, ఇప్పుడు దీని ఆల్రెడీ సెలక్షన్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు తీసేసాను. ఇప్పుడు జస్ట్ దీని మీద పెట్టి మనం క్లిక్ చేసామంటే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫార్మాట్ అని ఉందా, ఫార్మాట్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే ఫార్మాట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నేనైతే ఫార్మాట్ అయితే సెలెక్ట్ అయింది. ఇక్కడ చూడండి, షేప్ ఫిల్ అని ఉంది, షేప్ అవుట్లెట్ అని ఉంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే షేప్ అవుట్లెట్ మీదకి వెళ్తున్నా. వెళ్ళేసి నేను ఇక్కడ షేప్ అవుట్లెట్ నాకు ఏది కావాలి అనేది, ఇదిగోండి ఈ కలర్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, సెలెక్ట్ చేస్తే మనకు షేప్ అవుట్లెట్ అయితే ఆ కలర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనము షేప్ అవుట్లెట్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ సైజ్ ఉంచాలనా లేకపోతే దాన్ని పెంచాలనా అనేది డిజైన్స్. ఇప్పుడు చూడండి, విడ్జ్లోకి వెళ్ళామంటే ఇక్కడ డిఫరెంట్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు చూడండి, ఈ విడ్జ్ లైట్గా కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ కొంచెం ఇలా వచ్చాయి. ఇప్పుడు చూడండి, కొంచెం మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, నేనైతే దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నది లోపల కలర్ అయితే చేంజ్ చేయాలి. ఓకే, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మనకు షేప్ ఫిల్, ఇందాక మనం షేప్ అవుట్లైన్ మీదకి వెళ్ళాము, ఇక్కడ షేప్ ఫిల్లోకి వెళ్ళాము అనమాట. షేప్ ఫిల్లోకి వెళ్ళి మనం ఏ కలర్, చూడండి ఇక్కడ నేను కలర్ మీద తీసుకెళ్ళగానే ఆటోమేటిక్గా కలర్ అనేది సెలెక్ట్ అవుతుంది, చూసారా. ఓకే, ఇప్పుడు చూడండి ఈ కలర్ అయితే సెలెక్ట్ అయింది. దీన్ని ఇలానే ఓకే సెలెక్ట్ చేసుకుని వదిలేసాను. ఓకే, దీన్ని మనం ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సైజ్ కూడా కొంచెం పెంచుతున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి సైజ్ అయితే నేనైతే పెంచాను. ఓకే, ఇప్పుడు అది సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు మనం క్వశ్చన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఆన్సర్స్ కూడా సేమ్
డిజైన్ కావాలి అనుకుంటే అలానే పెట్టుకోవచ్చు, ఆ షేప్లోనే మనం పెట్టచ్చు. లేదు అనుకుంటే వేరే షేప్ అయినా పెట్టుకోవచ్చు. నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఇన్సర్ట్లోకి వెళ్ళేసేసి మనం షేప్స్లోకి వెళ్ళామనంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ షేప్స్ ఉంటాయి, మనకు నచ్చిన షేప్ అయితే తీసుకోవచ్చు. నేనేంటంటే దీని మీదనే చూపిస్తాను, లేదంటే మీరు ఇష్టం ఏదైనా చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ షేప్లోకి వెళ్ళాము, ఈ షేప్ తీసుకున్నాం అనుకోండి, జస్ట్ మనం డ్రాగ్ చేసి పెట్టుకోవచ్చు. దీనికి బార్డర్ మార్చి లోపల ఫిల్ కలర్ అయితే ఫిల్ చేయొచ్చు. ఓకే, అది అయిపోయింది. అలా కాదు, నేనేంటంటే దీని మీదనే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను క్వశ్చన్కి ఏంటంటే ఇక్కడ నాకు సపరేట్గా కనిపించాలి, నాకు నెంబర్స్ ఇస్తాను అనమాట. నేను క్వశ్చన్స్కి 1 2 ఇలా నెంబర్స్ ఇస్తాను. కాబట్టి నాకేంటంటే ఇక్కడ నాకు కొంచెం వేరియేషన్ అయితే కావాలి. ఇక్కడ నాకు కొంచెం రౌండ్గా కావచ్చు, స్క్వేర్గా కావచ్చు, ఇలా కావాలన్నమాట. మళ్ళీ నేను ఏం చేస్తున్నా, ఇన్సర్ట్లోకి వెళ్తున్నా, షేప్స్, ఇక్కడ నేను దీని అయితే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి జస్ట్ డ్రాగ్ చేస్తే సరిపోద్ది ఫ్రెండ్స్, డ్రాగ్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా, దీన్ని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే దీనికి కూడా మనం షేప్ అవుట్లైన్ ప్లస్ షేప్ ఫిల్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ అవుట్లైన్లోకి వెళ్తున్నా, అవుట్లైన్లోకి వెళ్ళి నేను వేరే కలర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఏదో ఒక ఇప్పుడు సపోజ్ ఈ కలర్ ఇచ్చాను. షేప్ ఫిల్లోకి వెళ్ళాను, షేప్ ఫిల్లోకి వెళ్ళి మనం ఏదో కలర్ అనేది ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే వైట్ ఇచ్చేస్తున్నాను. ఓకే, అయిపోయింది కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే రాయాలి అనుకుంటే నెంబర్ వేసుకోవచ్చు, 0 1. ఇప్పుడు మనకైతే కనిపించట్లేదు కదా, ఒక్కసారి సెలెక్ట్ చేసుకొని ఇంకా మామూలుగా మనం వర్డ్లో చేసినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను, హోమ్లోకి వెళ్ళాను, ఓసారి ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనేంటంటే ఇక్కడ చూడండి, హోమ్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇది ఏ అనేది ఒకటి కనిపిస్తుంది, ఫాంట్ కలర్ అనేది కనిపిస్తుంది కదా. ఈ ఫాంట్ కలర్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు అక్కడ ఏదైతే ఉంటుందో ఆ కలర్ వస్తుంది. అలా కాకుండా నాకేంటంటే కలర్ వేరేది కావాలి. ఇప్పుడు చూడండి, నేను వేరే కలర్ అయితే పెడుతున్నా, దీంట్లో మనకు క్లియర్గా కనిపించాలి. ఓకే, ఈ కలర్ అయితే పెట్టాను కదా. పెట్టిన తర్వాత ఫాంట్ సైజ్ అయితే మనం మార్చుకోవచ్చు. ఈ సైజ్ ఎంత మనకు కావాలంటే అంత మనం పెట్టుకోవచ్చు. ఓకే, 36 పెడితే ఎక్కువైంది కదా, కొంచెం తగ్గిద్దాం. ఓకే, పెట్టాను కదా, 20 పెట్టాను. ఇప్పుడు దీని మనకు ఇప్పుడు ఇది ఉంది కదా, సెలెక్ట్ చేసుకుని మన ఫాంట్ కూడా మార్చాలి. మనకి ఇక్కడ ఏంటంటే క్యాలిబ్రీ అని ఉంది కదా, ఆ ఫాంట్ కాకుండా నేను ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే క్వశ్చన్ అనేది రైస్ చేయాలి, క్వశ్చన్ టైప్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే క్వశ్చన్ అయితే టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది నేనైతే టైప్ చేశాను. ఇప్పుడు సైజ్ అయితే చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కదా లెటర్స్, కొంచెం పెద్దవి చేద్దాం. ఇది పెద్దవి చేసుకుంటే మనకేంటంటే ఇక్కడ సైజులోకి వెళ్ళిపోవడమే. వర్డ్లో మనం ఎలాగైతే చేస్తున్నామో సేమ్ చేస్తాం ఫ్రెండ్స్ దీంట్లో కూడా. ఇక్కడ చూడండి, మనమైతే లెటర్స్ అయితే ఓకే, నేను ఈ సైజ్ కనిపిస్తుంది అందరికీ. నెక్స్ట్ ఫాంట్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను. ఓకేనా, ఫాంట్ కూడా చేంజ్ చేశాను. ఇక్కడ మనకు క్లియర్. ఇప్పుడు ఈ షేప్ ఉంది కదా, షేప్ సైజ్ తగ్గించవచ్చు పెంచవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం కర్సర్ పెట్టామంటే మనకు యారో వస్తుంది కదా. ఇక్కడ చూడండి, దీన్ని తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు, మన ఇష్టం అనమాట. ఓకేనా, ఓకే. ఇప్పుడైతే మనకు క్వశ్చన్ తయారైంది, అలాగే నెంబర్ అయితే ఒకటి ఇచ్చాం. ఇప్పుడు మనకేం కావాలి, ఆప్షన్స్ కావాలి. ఆప్షన్స్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళేసేసి ఇక్కడ షేప్స్లోకి వెళ్ళి నేను వేరే షేప్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ షేప్ అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్గా నేనైతే దాన్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇక్కడ మనకు వచ్చింది. దీనికి కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేశాను. తర్వాత ఏం చేయాలి, మనం ఫార్మాట్లోకి వెళ్ళేసి షేప్ ఫిల్లోకి వెళ్ళి నేను షేప్ అయితే ఫిల్ చేశాను. అలాగే షేప్ అవుట్లైన్కి వెళ్ళి అవుట్లైన్ చేశాను. అలాగే మళ్ళీ ఏం చేశానంటే వెయిట్లోకి వచ్చేసి మనం ఇదైతే చేశాను అనమాట. ఓకే, ఇదైతే క్లియర్. దీని సైజ్ అయితే కొంచెం పెంచుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఓకే, ఇలా చేసాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ మనకు ABCD అని వస్తాయి కదా. మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం ఇన్సర్ట్లోకి వెళ్ళేసి అక్కడ ఏదో ఒక షేప్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను మళ్ళీ రౌండ్ షేపే సెలెక్ట్ చేశాను. ఇక్కడ షేప్ ఇద్దాం. షేప్ ఇచ్చి దీన్ని కరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే, చేసేసాం కదా. ఇప్పుడు ఏంటంటే దీనికి కూడా షేప్ అవుట్లైన్ అండ్ షేప్ ఫిల్ అయితే చేద్దాం. షేప్ అవుట్లైన్ అయితే నేను ఇస్తున్నాను, బ్లాక్ ఇచ్చాను. షేప్ ఫిల్కి వచ్చేటప్పటికి ఓకే, బ్లూ కలర్ అయితే ఇచ్చాను. ఓకేనా, దీనికి కూడా మీరు షేప్ అవుట్లైన్ మళ్ళీ మీకు విడ్త్ కావాలంటే లావు సన్నం అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇలా చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తున్నా ఏ అనేది నేనైతే టైప్ చేస్తున్నా. ఇక్కడ నాకు ఎందుకు వస్తున్నాయి అంటే ఆల్రెడీ నేను వైట్ సెలెక్ట్ చేశాను కదా, అందుకని మనకి ఇలా వస్తున్నాయి అనమాట.
ఇప్పుడు మనం కావాలంటే దీన్ని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మన కలర్ ఏంటంటే హోమ్లోకి వెళ్ళేసేసి దీంట్లోకి వెళ్ళేసి మన కలర్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం ఫాంట్ సైజ్ అయితే పెంచుకుందాం. 20 చేశాను, లేదంటే 24. ఓకేనా, ఇలా చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ BCD ఇలా కూడా రావాలి కదా. జస్ట్ ఒకసారి దీన్ని మొత్తం కాపీ చేసుకోండి. Ctrl+C, Ctrl+D, Ctrl+C అండ్ Ctrl+V చేస్తే మనకు ఇలా వచ్చింది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని తీసేసి Bని టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఈ 2 అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే మనకు ఇంకొక 2 కావాలనుకోండి. ఈ రెండింటిని కాపీ చేసుకున్నాం. Ctrl+C, Ctrl+V. ఓకే, అయిపోయింది కదా. ఓకే, ఇది ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తానంటే నేను జస్ట్ C అనేది ఇస్తానన్నమాట. C ఇచ్చాను. దీంట్లోకి వచ్చేటప్పటికి D అనేది ఇస్తున్నాను. ఓకే, ABCD ఇలా ఇచ్చేసాను. ఇది టెంప్లెట్ అయితే మనకు క్రియేట్ అయింది. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇస్తాను అనమాట. ఇక్కడ నేను ఆప్షన్స్ ఇస్తున్నా. ఓకేనా, నేనైతే ఈ ఆప్షన్స్ అయితే ఇచ్చేసాను. ఆప్షన్స్ ఇచ్చి మనం సైజ్ పెంచుకోవచ్చు అన్నమాట. మొత్తం సెలెక్ట్ చేసుకొని కొంచెం ఒక్కసారి దీని మీదకి వెళ్ళామనంటే మనమైతే ఆప్షన్స్ అయితే కొంచెం సైజ్ అయితే చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, మనకైతే క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మనమైతే టెంప్లెట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో టైమర్ ఎలా పెట్టాలి అంటే నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైమర్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే స్టాప్ చేస్తున్నాను. టైమర్ ఎలా పెట్టాలి, నెక్స్ట్ మనం ఆప్షన్స్ అవన్నీ ఇప్పుడు మన ఆప్షన్స్ ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ నేను ఏంటంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. జస్ట్ ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ నేను టెంప్లెట్ ఎలా తయారు చేయాలని చూపించాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, మనం ఇలా కాకుండా మనకు 1 by 1 కూడా పెట్టొచ్చు అనమాట. ఇప్పుడు వీటిని సెలెక్ట్ చేసుకొని ఇలా తీసుకొచ్చి ఇలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకున్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్, జై హింద్.